పెద్దలింగాపూర్ గ్రామంలో 11/6వ కాలువ అసంతృప్తి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాల రైతులు 9వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మద్దతు తెలిపారు. గత సంవత్సరం 19 రోజుల దీక్ష అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు విరమించుకున్నప్పటికీ ఇప్పటికీ కాలువ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మళ్లీ ఉద్యమానికి దిగామని రైతులు తెలిపారు. పొలాలు ఎండిపోకుండా తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని, లేకపోతే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని భూమల్ల అనిల్ కుమార్ హెచ్చరించారు. రైతులకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కెనాల్ ఏదైతే కిలోమీటర్న్నర పెండింగ్లో ఉన్నదో ఇల్లంతకుంట మండల పరిధిలో, ఆ కిలోమీటర్న్నరకు 3 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ అయిందని గతంలోనే తహసీల్దార్ చెప్పిండు, ఇక్కడ ఉన్న అధికార పార్టీ చెప్పింది, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వార్తల్లో ఇచ్చుకున్నారు, నానా స్టంట్లు వేసారు. అది జరిగి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా ఇక్కడ ఏ పని జరగలే. సరే, వాళ్ళకు రైతులు 1 సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. విషయాన్ని రైతులందరూ గమనిస్తున్నారు. దీనికి తగిన విధంగా మీరు ఇదే నిర్లక్ష్య వైఖరితోటి ముందుకెళ్తే మాత్రము రైతులు వాళ్ళ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. వాళ్ళు దేనికైనా సిద్ధం అంటున్నారు, వాళ్ళు ఎక్కడి దాకా రావడానికైనా సిద్ధం అంటున్నారు. కాబట్టి మీరు గత సంవత్సరం చేసిన నిర్లక్ష్య ధోరణిని మళ్ళీ ఈ సంవత్సరం అవలంబించొద్దని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీది రైతుల పక్షాన మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం, ముందుగా అధికార యంత్రాంగానికి చెప్తున్నాము, ఏ అధికార పార్టీ ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికార పార్టీ సొత్తుగా అధికార యంత్రాంగం ప్రవర్తించడం అనేది ఒక ఆలోచించదగ్గ విషయం.